సో హలో గాయ్స్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. సో ఛాంపియన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది, యాక్టెడ్ బై రోషన్. నిన్న నైట్ వచ్చింది, కాకపోతే నేను ఇవాళ వీడియో చేయాల్సి వస్తుంది. సో ట్రైలర్ నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి భయ్య. సో పాయింట్లోకి వచ్చేద్దాం. సో మూవీ 1948 టైం లైన్లో జరుగుతుంది. మనకి ఇండిపెండెన్సీ వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత ఆ టైం లైన్లో మూవీ జరుగుతుంది. సో మెయిన్ పార్ట్ వచ్చేసి బైరన్పల్లి అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో నైజాం ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని టార్చర్ చేయడం ఇది జరుగుతూ ఉంటుంది. సో అదే బైరన్పల్లిలో మన హీరో కూడా ఉంటాడు. హీరోకి ఏంటంటే హీరో ఒక ఫుట్బాల్ ప్లేయర్, అతనికి లండన్ వెళ్ళిపోవాలని చెప్పి ఉంటుంది. కాకపోతే నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ నిజామ్స్ ఆ బైరన్పల్లి ప్రజల్ని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి ఈ బాధ అంతా చూడలేక హీరో కూడా వాళ్ళతో కలిసి ఆ నిజామ్స్కి అగనిస్ట్గా పోరాడతాడేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ట్రైలర్లో కూడా అలానే చూపించిళ్ళు, పెద్ద నేను అనుకునేది ఏం లేదు, ట్రైలర్లో కూడా అలానే ఉంది. సో ఓకే, ఇట్ వాజ్ ఓకే, ట్రైలర్ బాగుంది. మెయిన్గా రోషన్ లుక్స్ చాలా బాగున్నాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే భయ్య, రోషన్ లుక్స్ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సినిమాటోగ్రఫీ అవనివ్వండి, లేదంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవనివ్వండి, కలర్ గ్రేడింగ్, ఇదంతా చాలా బాగుంది. ఒక RRR మూవీ చూసిన ఫీల్ వస్తుంది నాకు. అంటే దాంతో కంపేర్ చేస్తానని చెప్పి ఏమనుకోకండి, కాకపోతే ఆ సినిమాటోగ్రఫీ ఇదంతా చూస్తుంటే సిమిలర్ టు RRR అట్లనే కనిపిస్తుంది నాకు. సో నేనైతే అట్లా అనుకుంటాను. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి అనస్వర రాజన్. సో తను ఒక మలయాళీ యాక్టర్. సో ఇదే తెలుగులో తనది ఫస్ట్ మూవీ డెబ్యూ చేస్తుంది. మలయాళంలో తను ఓకే, నేను కొన్ని సినిమాలు చూసిన తనే, కొన్ని మూవీస్లో తను బాగానే ఓకే యాక్టింగ్ బాగానే ఉంటుంది. కానీ తెలుగులో తనని ఎలా ఎట్లా మన తెలుగులో ఎలా చూపెట్టబోతున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే స్లాంగ్ భయ్య, వీళ్ళు తెలంగాణ స్లాంగ్ తీసుకున్నారు. నాకు అంత ఎక్కలేదు, సీరియస్గా నాకు ఆ స్లాంగ్ అస్సలకి ఎక్కలేదు. అసలు అది తెలంగాణలో నిజంగానే అలా మాట్లాడతారా? నాకు ఎందుకో ఆ స్లాంగ్ కొంచెం తేడా కొడుతుంది భయ్య. అంటే ట్రైలర్ వరకు మాత్రమే, ఆ ట్రైలర్ వరకు మాత్రం నాకు ఆ స్లాంగ్ అసలు నచ్చలేదు. కాకపోతే మూవీలు ఎలా చూపెడతారు, ఆ మూవీలో కూడా అంటే ఏది కూడా మనం ముందే జడ్జ్ చేయొద్దు, మూవీలు ఎలా చూపెడతారు అన్నది చూద్దాం. బాగా చూపెడితే బాగానే ఓకే, బాగా చూపెడితే ఐఎమ్ హ్యాపీ, చూసేవాళ్ళు కూడా హ్యాపీ. కాకపోతే కొంచెం తేడాగానే ఉన్నది. లెట్స్ హోప్ బాగుండాలని చెప్పి మనం కోరుకుందాం. సో అంతే భయ్య, మనం December 25th మూవీ రిలీజ్ అవుతుంది. సో మూవీ చూసిన తర్వాత మూవీ రివ్యూ ఎలా ఉంటుందో మీకు మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇస్తా. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇది కొత్త ఛానల్ ప్లస్